రాఖీ రోజు చంద్రగ్రహణం. మరి రాఖీ పండుగ జరుపుకోవచ్చా? లేదా రాఖీ కట్టచ్చా? ఒకవేళ రాఖీ కట్టినా ఏ టైంకి కట్టాలి? ఇదే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా మనం శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం 2026లో శ్రావణం పౌర్ణమి ఆగస్టు 28 వస్తుంది. అయితే ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. అసలు ఈ గ్రహణం కాబట్టి మరి రాఖీ జరుపుకోవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఇవన్నీ చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. ఈ చంద్రగ్రహణం అనేది పగటి పూట వస్తుంది. సో పగటి పూట రావడం వల్ల అది కూడా మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు. అంటే ఈ గ్రహణం అనేది మనకి వర్తించదు. సూతకం కూడా పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అసలుకే లేదు. ఏం లేదు, మీరు దీనితోనే టెన్షన్ చేయకండి. మరి రాఖీ కట్టుకుంటే కనుక ఏ రోజు కట్టుకోవాలి? యాక్చువల్ గా అయితే రాఖీ వచ్చేది 28వ తారీఖు అయితే రాఖీ పండుగ పొద్దున 9 నుంచి 9:48 మాత్రం